ఎస్పీ సోలార్ సొల్యూషన్స్. నేను మీ సంజీవ్ పోరెడ్డి. ఈరోజు మనం వికాస్ నగర్ మంచిర్యాల్లో ఇన్స్టాలేషన్ 1 month బ్యాక్ కంప్లీట్ అయింది. సో దాని యొక్క పవర్ బిల్లు రావడం జరిగింది. అట్లనే సార్ కూడా మన ముందే ఉన్నారు. సార్ మాటల్లో ఈ పూర్తి రివ్యూ ఇన్స్టాలేషన్ కాడ నుంచి ఈ సబ్సిడీ లోన్ టోటల్ క్లారిటీగా మాటల్లో మనం విందాం. సార్, ఈ ప్లాంట్ వేయడానికి రీజన్, అసలు ఈ థాట్ కానీ సోలార్ ఏపీఎల్ అనే కాన్సెప్ట్ మీకు ఐడియా ఎలా వచ్చింది, మమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యారు ఒకసారి చెప్పండి. యాక్చువల్గా ఎవ్రీ మంత్ అరౌండ్ 1200 to 1500 బిల్ వచ్చేది. ఇక సమ్మర్లో అయితే ఏసీతో 4000 అబౌవ్ దాటిపోయేది. ఆ టైంలోనే రీసెంట్గా పేపర్లలో చూశాను పాంప్లెట్స్, సోలార్కి వేస్తున్నాము 3 kilowatt 5 kilowatt అని. బెటర్ అనిపించింది 3 kilowatt. ఒకసారి ఆ పాంప్లెట్లో ఉన్న అడ్రస్ కాల్ చేశాను, సంజీవ్ పోరెడ్డి. వచ్చారు. ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఎనర్జీ ఛార్జెస్ 0. ఓకే. అరౌండ్ 1500 పే చేయాల్సింది ఎవ్రీ మంత్. గీజర్, ఇప్పుడు ఈ చలికాలంలో గీజర్, ఎండాకాలంలో ఏసీ, ఈ రెండింటి ఖర్చు చూసుకుంటే ఎవ్రీ మంత్ 1500, ఆ సమ్మర్లో అయితే 4000. ఓకే సార్, ఈ సోలార్ ప్రాజెక్ట్కు ఫండింగ్ అనేది ఏ బ్యాంక్ ఇచ్చింది, మనకు ఏ విధంగా ఇచ్చింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్. మీకు అప్రోచ్ అయిన తర్వాత మీరు ప్రైస్ చెప్పారు, అరౌండ్ 2,10,000 అవుతాయని. నా శాలరీ అకౌంట్ కెనరా బ్యాంక్లో ఉంది. కెనరా బ్యాంక్ అప్రోచ్ అవుదామని చెప్పాను. వెళ్ళాము. విత్ ఇన్ 1 day అమౌంట్ డిస్పర్స్ అయింది. ఎంత టైం పట్టింది సార్ లోన్కి జస్ట్ 1 hour. 1 hourలో 1 hour బ్యాంక్లో గడిపాము. 1 dayలో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. ఒక 15 daysలో సబ్సిడీ అమౌంట్ 78,000 అకౌంట్కి వచ్చేసింది. 78,000 నేను పే చేసేసాను మళ్ళీ బ్యాంకు. సో ఇప్పుడు ఈఎంఐ అరౌండ్ 2,500 ఉంది పర్ మంత్. ఓకే. అది నేను 5 years tenure పెట్టుకున్నాను. సో 2,500 ఉంది. లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్, ఈజీగా అఫోర్డ్ చేసుకోవచ్చు. ఇది సోలార్ పెట్టకముందు బిల్ ఎంత వచ్చేది, ఇప్పుడు ఏ విధంగా వచ్చింది, ఆ బిల్లో ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ మీకు ఏమైనా యాడ్ అయ్యి వచ్చిందా, అది కూడా ఒకసారి క్లారిటీగా. రైట్. అరౌండ్ 1500 వరకు వచ్చేది నార్మల్ టైంలో. సమ్మర్లో 4000 వరకు వచ్చేది బిల్లు. అయితే సోలార్ పెట్టిన తర్వాత ఫస్ట్ బిల్లు యాక్చువల్గా నాకు ఇన్ఫర్మేషన్ లేదు. నాది 1 kilowatt ఉండే మ్యాక్సిమం డిమాండ్. దాన్ని 3 kilowatt చేంజ్ చేసాం కాబట్టి ఆ రిమైనింగ్ 2 kilowattకు ప్లస్ నెట్ మీటర్ చేంజ్ చేసినందుకు ఈ రెండింటికి కలిపి 5,300 వరకు వచ్చింది బిల్లు. ఎనర్జీ ఛార్జెస్ మాత్రం 0, అది ఒప్పుకోవచ్చు. ఇది 1 time ఛార్జెస్ అని చెప్పారు ఎన్పిడిసిఎల్ వాళ్ళు. అరౌండ్ 5,300 వచ్చింది ఫస్ట్ బిల్. సో ఇందులో ఇంక్లూడెడ్ నెట్ మీటరింగ్ ఛార్జెస్ ఏమో 2,500 వచ్చింది. రైట్. లోడ్ ఏమన్నా తక్కువ ఉంటే, అంటే ఇప్పుడు 3 kilowatt ప్లాంట్ వేయాలంటే 3 kilowatt లోడ్ ఉండాలి. సో సార్కి 1 kilowatt ఉంది కాబట్టి ఎక్స్ట్రా 2 kilowattకి 1 kilowattకి 1,550 రూపాయలు కాస్ట్. అది 3,000 ప్లస్ 2,500. సో 5,000 చేంజ్ ఫస్ట్ మంత్ వచ్చింది. ఎవరికైతే లోడ్ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ అవుతుంది. ప్లస్ నెట్ మీటరింగ్ ఛార్జెస్ కూడా 2,500 అడిషనల్గా ఓన్లీ ఫస్ట్ మంత్ మాత్రమే వస్తుంది. సో సార్కి ఇదే మంత్లో మళ్ళీ బిల్లు, కరెంట్ బిల్ మాత్రం 0, ఎనర్జీ ఛార్జెస్ మాత్రం 0 వచ్చింది. అది కూడా మీకు డిస్ప్లే ఇస్తా చూడండి. ఎనర్జీ ఛార్జెస్ 0 వచ్చాయి. ప్లస్ ఎక్స్పోర్ట్ అయిన యూనిట్స్ కూడా మనకు మైనస్లో కొన్ని యూనిట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మంత్ మనం వాడుకోవడానికి వీలుగా. ప్రజెంట్ ఎంత ఎక్స్పోర్ట్ అయ్యాయి సార్? అరౌండ్ 120-130 వరకు ఎక్స్పోర్ట్ అయ్యి ఉన్నాయి. అంటే ఆ పీరియడ్ తక్కువ ఉండే, 20 days ఏమో ఉన్నాయి అంతే. సార్, ఈ వర్క్ అనేది ఏ విధంగా జరిగింది, మీకు వాడినటువంటి ప్యానల్ బ్రాండ్ కానీ కన్వర్టర్ వైరింగ్ కానీ ఒకసారి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. రైట్. ప్యానల్స్ వచ్చేసి ప్రీమియర్ బ్రాండ్. ఓకే. 600 watts ఈచ్. 5 పెట్టారు. సో 3 kilowatt అయిపోయింది. స్ట్రక్చర్ ఫౌండేషన్ వాళ్ళు మధ్యాహ్నం స్టార్ట్ చేశారు, నైట్ కల్లా కంప్లీట్ అయిపోయింది. అంటే ఫౌండేషన్ వేయడము, సిమెంట్ చేయడము, స్ట్రక్చర్ కూడా గల్వనైజ్డ్ ఐరన్ మంచి స్ట్రాంగ్గా వేశారు. ఓకే. ఎర్తింగ్ కూడా అదే రోజు కంప్లీట్ అయిపోయింది. 3 years వాళ్ళు టైల్ ఓపెన్ చేశారు, ఎర్తింగ్ చేశారు, మళ్ళీ టైల్ క్లోజ్ చేయడం, టోటల్ వర్క్ వాళ్ళే టేకప్ చేశారు. ఈ వైరింగ్ ప్లస్
కన్వర్టర్ రెండు పాలిక్యాబ్ వాడారు, మంచి బ్రాండెడే ఉంది. ఓకే, జనరేషన్ కూడా బాగుంది. ఈ వర్క్ జరిగే టైంలో మీరు ఏమన్నా ఎక్స్ట్రా అమౌంట్ ఏమన్నా పే చేయడం కానీ అంత మా పిల్లలు కానీ ఏమన్నా అడగడం కానీ ఏమన్నా జరిగిందా? లేదు లేదు, మొత్తం నేను చెప్పిన అమౌంట్లోనే క్లియర్ అయిపోయింది. వర్కర్స్ ఏమీ డిమాండ్ చేయలేదు, ఎవరు కూడా ఏం డిమాండ్ చేయలేదు. యాక్చువల్గా మార్నింగ్ 11 వరకు స్టార్ట్ అయింది అని అంటే నైట్ 8 వరకు కంప్లీట్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. టోటల్ వర్క్ బాగా. సార్ ఇప్పుడు ఈ ఓవరాల్గా ఇన్స్టాలేషన్ కానీ ఆ లోన్ కానీ పేపర్ వర్క్ కానీ మీటరింగ్ ఇన్స్టాలేషన్ కానీ టోటల్గా మా కంపెనీకి అవుట్ ఆఫ్ 10కి మీ యొక్క రేటింగ్ ఏ విధంగా ఇస్తారు? నేనైతే 10/10 ఇస్తాను. ఎందుకంటే యాక్చువల్గా నేను అనుకొని మీకు కాల్ చేసిన వెంటనే వర్క్ స్టార్ట్ అయిపోయింది. బ్యాంక్కి వెళ్ళాము, బ్యాంక్లో కూడా మనకు హాఫ్ డేలో కంప్లీట్ అయిపోయింది అరౌండ్. తర్వాత నెక్స్ట్ డే తీసుకొచ్చి ఇన్స్టలేషన్ అయిపోయింది. ఒక మీటర్ గురించి ఒక 2 days ఏమో వెయిట్ చేయాల్సి వచ్చింది మీటర్ చేంజ్ కొరకు. సో వితిన్ 4 daysలో టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. బ్యాంక్ వర్క్, ఇన్స్టలేషన్ వర్క్, మీటర్ చేంజ్ చేయడం అంతా 4 daysలో కంప్లీట్ అయింది. మీటర్ పెట్టినాక 15 daysలో అంతే 78,000 సబ్సిడీ కూడా వచ్చేసింది. సో అవుట్ ఆఫ్ 10. ఓకే సార్, థ్యాంక్ యూ.